ఆదిలాబాద్లోని రిమ్స్ మెడికల్ కాలేజీలో మహిళా ఉద్యోగులు మెడికోలు వైద్యులపై వేధింపులు తీవ్ర కలకలం రేపుతోంది. తోటి సిబ్బందికి రక్షణగా ఉండాల్సిన ఒక నర్సింగ్ అధికారి పీజీ మహిళా వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో పీజీ వైద్య విద్యార్థిని విధుల్లో ఉంటోంది. అయితే ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసుకుని ఓ నర్సింగ్ అధికారి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వెంటనే బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిలాబాద్ పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడైన నర్సింగ్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ ఘటన జరిగి కొన్ని రోజులు గడుస్తున్నా ఆసుపత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రిమ్స్ జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మహిళా వైద్యులు విద్యార్థినులకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు ఫోన్ ద్వారా. రవి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అయితే పీజీ వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులు అనేది కలకలం రేపుతుంది. ఆదిలాబాద్ రిమ్స్ లో ఓ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఈ నెల 9వ తారీఖు రాత్రి 1 గంట ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ లో విధులు ముగించుకున్న తర్వాత నిందితుడు ఈ కీచక పర్వాన్ని చేశాడు. బాధితురాలుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆందోళనకు గురై ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అతని నుంచి పరారైపోయాడు. ఈ సమాచారం విషయాన్ని మరుసటి రోజు పొద్దున్న రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జూనియర్ డాక్టర్ల దృష్టికి బాధితురాలు తీసుకెళ్లడంతో ఆ తర్వాత బాధితురాలు టూటాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఈ ఘటనపై సంబంధించి విచారణ కోసం 7 సభ్యులతో కమిటీ వేయగా విచారణ చేపట్టి జరిగిన సంఘటన వాస్తవమైన నిర్వహించినట్టు తెలుస్తోంది. రిమ్స్ అధికారులు ఈ సంఘటన విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజన్ సాయి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడంతో కలెక్టర్ గారు ఉన్నత స్థాయిలో లోతైన విచారణ చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నియమించినట్లు ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. కాగా ఈ నెల 14న టూటౌన్ పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి ఘటనలు రిమ్స్ లో జరుగుతుండడంతో ఇటు మెడికోలు ఇతర సిబ్బంది కూడా ఆందోళనలోకి చెందుతున్నారు. సిబ్బంది మెడికోలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడున్న వైద్య విద్యార్థులకు సరైన వసతులతో పాటు ఇలాంటి లైంగిక వేదికలు జరగకుండా చూడాలని వాళ్ళు కోరుతున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ.